ఈ మొక్కలన్నీ కూడా మనం కస్టమర్కి ఇచ్చి 2 నెలలు అయితే దాటేసింది మామ. ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో మనం అయితే ఈ మొక్కలన్నీ పెట్టామన్నమాట. అసలు ఇప్పుడైతే వీటి కండిషన్ ఎలా ఉందో చూద్దాం మామ. ఈ మధ్య అయితే మనకు ఒకటే మెసేజ్లు వస్తున్నాయి. కామెంట్స్ కూడా కొంచెం తెలియని వాళ్ళు అయితే పెడతా ఉన్నారన్నమాట. ఇండోర్లో మొక్కలు సర్వే అవ్వవు అని చెప్పి. 2 నెలలు అయింది మామ మనం ఈ మొక్కలు పెట్టి. కానీ కండిషన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. అరేకా ఫామ్లు కానీ, ఫార్మ్ సిటీలు కానీ, పీసీలు కానీ. మనకైతే ఈ సార్ వాళ్ళు అయితే ఇంకొక ఆర్డర్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా మనం చాలా ఇండోర్ రకాలు అయితే పెట్టాము ఈ ఆఫీస్లో. దీంతో పాటుగా మనకి ఇంకొక పెద్ద ఆర్డర్ అయితే ఇచ్చారు సార్ వాళ్ళు. దాని గురించి అని చెప్పి మనం అయితే ఈ ఆఫీస్కి అయితే వచ్చాం. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మొక్కలు అయితే చూశాను మామ. చూడగానే నాకైతే వీడియో తీయాలనిపించింది. మీలో చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట ఈ మొక్కలన్నీ సర్వే అవుతాయా అవ్వవా అని చెప్పి. ఈ పీస్లీలు చూడండి మన నర్సరీలో కంటే కూడా ఇక్కడే చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు మా మొక్కలన్నీ కూడా. మనం అవుట్డోర్ మొక్కలు పోసినట్టుగా డైలీ వాటర్ పోస్తే మాత్రం మొక్కలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. వీటికైతే లిమిట్గా 2-3 డేస్కి లేదా 4 డేస్కి ఒకసారి జస్ట్ స్ప్రే చేసుకుంటే సరిపోతాయి మామ. టాయ్ పాట్లో పెట్టిన ఈ అగ్లోనిమా పింక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. నాకైతే మాత్రం ఈ పీస్లీలు భలే అనిపించింది మామ. మన నర్సరీలో కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే పీస్లీలు అయితే లేదు. కానీ మన నర్సరీలోంచి ఇక్కడ పెట్టిన మొక్క అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. మనం అయితే ఆఫీస్ రూమ్లో కూడా పెట్టాం క్యాబిన్లో. అక్కడైతే మాత్రం జీజీ బిగ్గి పెట్టాం. ఇక్కడైతే సైక్లెంట్స్ మొక్క అయితే పెట్టాం పాట్లో. ఇదైతే మాత్రం అసలు ఎక్సలెంట్ అయితే వచ్చింది మా 5 స్టెప్ బ్యాంబూ పెట్టామన్నమాట ఈ ఆఫీస్లో టేబుల్ మీద, ఆయన సార్ టేబుల్ మీద. ఇది కూడా చాలా బాగుంది. ఈ బోన్సై మొక్క చూడండి. ఈ బోన్సై కూడా ఇండోర్లో పెట్టాం మన ఆఫీస్లో క్యాబిన్లో ఉంది ఆ ఇండోర్ మొక్క. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అరేకా ఫామ్ అయితే మాత్రం ఫుల్ ఇండోర్లో అయితే ఉంది మామ. ఈ అరేకా ఫామ్ కూడా అసలు భలే సర్వే అవుతున్నాయి అన్నమాట. చాలా మంది డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేనైతే.